భోగి పళ్ళను భోగభాగ్యాలు, ఆయురారోగ్య, ఐశ్వర్యాభివృద్ధి అనేవి పిల్లలే మనకు సంపద. అటువంటి పిల్లల ద్వారా మనకు వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి కలగాలనేటువంటి సంప్రదాయంతో మనకు శాస్త్రంలో ఏర్పాటు చేశారు ఈ భోగి పళ్ళని. అటువంటి పిల్లలందరికీ కూడా శాస్త్రోక్త ప్రకారంగా భోగి పళ్ళని పుష్పాలతోని, ఫలాలతోని పిల్లలకి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందరూ కూడా లైన్లో కూర్చో. ఈ మకర సంక్రాంతి పండుగ వచ్చేటువంటి దగ్గర వచ్చి తన ఇంటి ముందు ఉంటుందట. మరి ఆ ధాన్యాన్ని తీసుకొచ్చేది ఎవరు? ఇందాక మనం చూసాం సంక్రాంతి పాటలో మంచిగా ఆవు రావడం, హరిదాసు రావడం, ఇవన్నీ చాలా బాగా ఏర్పాటు చేశారు టీఎల్సీఏ ప్రోగ్రాంలో. అంటే సాంస్కృతిక ఆకత్వం ఆవు మరియు వృషభం, ఎద్దు, వాటికి మనం కృతజ్ఞతా భావాన్ని చెప్పడం, వాటిని పూర్తి చేయడం. ఏదో ఉత్తగా మన శాస్త్రంలో ఎందుకో చెప్పారు, ఎందుకో చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, మనం చేస్తున్నాం కాబట్టి మన తర్వాత వాళ్ళు చేయాలి అనేది మన శాస్త్రంలో లేదు. ప్రతి చిన్న పనికి, ప్రతి పెద్ద పనికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక విధానం ఏర్పాటు చేయబడింది మన భారతీయ సంప్రదాయంలో. అటువంటి ప్రకారంగా ఇన్ని సంవత్సరాలు నాయన వృషభరాజా, గోమాత, నీ యొక్క అనుగ్రహం వల్ల మేము ఇంత ఆనందోత్సాహాలతో, ఇంత పుష్టిగా, ఆరోగ్యంగా మేము బతుకుతున్నామంటే నీవే కారణం అని చెప్పి వాటికి మనం కృతజ్ఞతాపూర్వకంగా పూజ చేసే విధానాన్ని కనుమ రోజు పండుగ అంటారు. అందువల్ల ఆ రోజు వాటికి పూజ చేసుకుంటాం మనం. ఇక ముందు రోజు భోగి అనుకున్నాం కదా, ఆ భోగి రోజు మంటలు వేస్తారు, భోగి మంటలు అంటారు. ఏదో చలికాలం వస్తుంది కాబట్టి మంటలు కాస్తంత అక్కడ వేడిగా ఉంటే బాగుంటుంది అనేది కాదు మన సంప్రదాయం. దాని వెనకాల ఒక రహస్యం ఉన్నది. ఏమిటా రహస్యం అంటే, అగ్ని దగ్గర ఉండేటువంటి మన యొక్క శరీరం ఇక నుంచి నిత్యం వేడిగా, ఉష్ణంగా ఉండాలి, శరీరం చల్లబడిపోకూడదు, మనం ఉత్తేజంగా, ఉత్సాహంగా, పరాక్రమంగా ఉండాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశ్యంతో చెప్పబడేది భోగి మంటలు. ఇక భోగి మంటలవి, భోగి పళ్ళు ఏమిటి, ఇవన్నీ చాలా గొప్ప గొప్ప రహస్యాలు మనకు తెలియవు. మనం ఆచరించామనుకోండి, దాని యొక్క ప్రయోజనాన్ని మనం పొందుతూనే ఉంటాం. అగ్నిని తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా అగ్ని కాలుతుంటాం. అట్లా ఒక చిన్న ధర్మకార్యాన్ని మనం తెలిసి ఆచరించినా, తెలియకుండా ఆచరించినా దానివల్ల వచ్చేటువంటి ఫలితం అనేది తప్పకుండా వచ్చి తీరుతుందన్నమాట. భోగి మంటలు అది రహస్యం చెప్పారు. భోగి పళ్ళు ఏమిటి అంటే నిజమైనటువంటి సంపద. ఇందాకన్నా నేను భూమి స్థిరాస్తి, పిల్లలు వంశానికి వచ్చేటువంటి ఆస్తి. భూమి మీ తాతగారు ఉన్నప్పుడు అంతే ఉంది, మా నాన్నగారు ఉన్నప్పుడు అంతే ఉంటుంది, మేము వచ్చాము అంతే ఉంటుంది, మా తర్వాత వాళ్ళు వస్తారు, భూమి అంతే ఉంటుంది. కానీ మీ తాతగారు కట్టింది ఇప్పుడుందా? ఆ ఎడ్లు ఇప్పుడున్నాయా? ఆ సంపద ఇప్పుడుందా? ఆ ఆరోగ్యం ఇప్పుడుందా? అంటే స్థిరంగా ఉండేటువంటిది ఏమిటి అంటే స్థిరాస్తి అంటారు దాన్ని. ఎన్ని కాలాలు, ఎన్ని తరాలు మారినా కూడా మారనది ఒక్క భూమి, ఆస్తి. అది సంతానం కూడా. ఇది వస్తున్నది ఇంకా ప్రవాహం. తండ్రి, కొడుకు, కొడుకు కొడుకు, మనవడు, పౌత్రుడు, ప్రపౌత్రుడు అట్లా వెళుతూనే ఉంటుంది వంశం. కాబట్టి దాన్ని మాత్రమే ఆస్తి అని అన్నారు. మన ఆస్తి ఏమిటంటే సంతానమే ఆస్తి, భూమే ఆస్తి. మిగతావంతా మా మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయేది. అటువంటి అవిచ్ఛిన్న పరంపరలో జరగాలనేటువంటి మా పిల్లలు ఎటువంటి వాళ్ళ యొక్క దృష్టి దోషాలు ఉండకుండా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో, సరస్వతి యొక్క అనుగ్రహంతో, లక్ష్మీ కటాక్షంతో పుత్ర పౌత్రాభివృద్ధిగా ఉండాలని కోరుకునేటువంటి సంప్రదాయమే ఈ భోగి పండుగ కార్యక్రమం. ఇంత భారతీయ సంప్రదాయం వెనకాల ఇన్ని రహస్యాలు ఉన్నాయి మనకి. ఇక సూర్యనారాయణ స్వామి అనుకున్నాం కదా, సూర్యనారాయణ స్వామికి 12 పేర్లు చెప్పారు.
ఆ 12 పేర్లు ఎవరైతే ఈ సంక్రాంతి పండుగ సందర్భంలో వింటారో ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శ్రియమిచ్చేద్ధుదాహన, ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దన అందుకు శాస్త్రం. ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే సూర్యుడే ఇవ్వాలట. ఎవరికైతే ఆరోగ్యం కావాలనుకుంటారో వాళ్ళు ఈ 12 పేర్లు వినొచ్చు. మిత్ర రవి సూర్య భాను ఖగపూష హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవిత్రయజ్ఞ భాస్కరేభ్యో నమః. ఇది ఆరోగ్య మహామంత్రం. ఉదయం లేవగానే సూర్యదేవుడికి నమస్కారం చేయాలి. ఎవరికి చేసినా చేయకపోయినా సరే ఆయన నమస్కారం చేయాలి. మిత్ర రవి సూర్య భాను ఖగ పూష హిరణ్యగర్భ మరీచి ఆదిత్య సవిత్రు అర్క భాస్కర అనేటువంటి 12 పేర్లు. ఈ 12 సూర్యులు 12 లోకాల్లో ఉన్నారు. మన కనిపించేటువంటి సూర్యనారాయణ స్వామి పేరు సవిత్రు అనేటువంటి సూర్యుడు. 14 లోకాలు ఉన్నాయి మనకి, 12 మంది సూర్యుడు ఉన్నారు. మరి 14 సూర్యుడు ఉండాలి కదండి. అంటే పై లోకంలో సూర్యుడు లేడు, కింద లోకంలో సూర్యుడు లేడు. 14 మైనస్ 12 2 తీసేస్తే 12 కాబట్టి అటువంటి సూర్యనారాయణ స్వామి ఈ సంక్రాంతి పండుగ రోజు మనందరినీ కూడా బ్రోచుగాక అని చెప్పి ప్రార్థిస్తూ జేయస్సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయ వపుః ధృత శంఖ చక్రః. స్వస్తి.